నేను చేసిన మిస్టేక్ మీరందరూ చేయకండి. నేను ట్రై చేసిన మెథడ్స్, ట్రై చేసిన ప్రోడక్ట్స్ అయితే మీకు కూడా రికమెండ్ చేస్తాను. ఒక బెస్ట్ టిప్ ని చెప్తాను. ఇది పర్సనల్ గా నా ఫేవరెట్ అన్నమాట. Hello my beauties, welcome back to our YouTube channel Beauty Web House, one stop destination for all my girlies out there. మీరు నన్ను ఫస్ట్ టైం చూస్తుంటే హాయ్ ఐమ్ భావన, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్. ఈ వీడియోలో నేను వచ్చేసి మీరందరూ మోస్ట్ రిక్వెస్టెడ్ గా అడిగిన టాపిక్ నే చెప్పబోతున్నాను. ఓపెన్ పోర్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఎలా మనకు వస్తుంది, దీన్ని ఎలా మనం ట్రీట్ చేయాలి, వీటికి ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తే మనకి బెస్ట్ రిజల్ట్స్ అనేది వస్తాయి, అండ్ ఈవెన్ హోమ్ మేడ్ రెమెడీస్ ని కూడా చెప్తాను. సో అన్ని డీటెయిల్ గా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఓపెన్ పోర్ అనేది బేసిక్ గా ఏంటంటే మనకి హెయిర్ ఫాలికల్స్ ఉంటాయి కదా, సో అది కొంచెం ఎన్లార్జ్ అవుతుంది, దాన్ని మనము ఓపెన్ పోర్స్ అంటాం అనమాట. నార్మల్ గా పోర్స్ అనేది ప్రతి హ్యూమన్ కి ఉంటుందన్నమాట. కాకపోతే ఈ ఓపెన్ పోర్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆ పోర్స్ అనేది కొంచెం ఎక్కువ పెద్దవైనట్టు కనిపిస్తూ ఉంటాయి. ఈ ఓపెన్ పోర్స్ వచ్చేసి మనకి మెయిన్ గా నోస్ పైన, ఈ చీక్స్ ఏరియాలో అండ్ ఫోర్ హెడ్స్ లో మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఓపెన్ పోర్స్ ఎవరికి ఎక్కువ బాగా కనిపిస్తూ ఉంటుందంటే ఆయిలీ స్కిన్ వాళ్ళకి లేదా కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి బాగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇంకా డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయన్నమాట ఓపెన్ పోర్స్ కనిపించడానికి. వచ్చేసి మీ పోర్స్ మేబీ క్లాగ్ అయిపోయినా ఓపెన్ పోర్స్ బాగా కనిపిస్తూ ఉంటాయి, అండ్ అవి ఎక్కువ స్ట్రెచ్ అయినా కూడా ఇది మనకి కనిపిస్తూ ఉంటాయి అనమాట. అండ్ జెనెటిక్స్ వల్ల కూడా మనకి ఓపెన్ పోర్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏజింగ్ ఎక్కువైనా పోర్స్ కనిపిస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సన్ డ్యామేజ్ వల్ల కూడా కనిపిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ మెయిన్ రీజన్ వచ్చేసి రాంగ్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ మనం యూజ్ చేసామంటే ఓపెన్ పోర్స్ అనేది మన ఫేస్ పైన కనిపిస్తూ ఉంటాయి. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. నా స్కిన్ ముందు వచ్చేసి లైక్ ఒక 1 year బ్యాక్ డ్రై టు నార్మల్ స్కిన్ కిందకి ఉండేది, కానీ రీసెంట్ గా నాది వచ్చేసి ఆయిలీ స్కిన్ కి షిఫ్ట్ అయిపోయింది అనమాట. సో నేను ఇంకా నా స్కిన్ అక్కడే ఉంది అని చెప్పి, లైక్ డ్రై స్కిన్ గానే ఉంది అని చెప్పి నేను డ్రై స్కిన్ ప్రోడక్ట్స్ అనేది యూజ్ చేస్తూ ఉండేదాన్ని. డ్రై స్కిన్ ప్రోడక్ట్స్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల నా పోర్స్ అనేది క్లాగ్ అయిపోయి ఎక్సెస్ ఆయిల్ అనేది ప్రొడ్యూస్ అయ్యి నాకు ఫేస్ మొత్తం ఇలా పింపుల్స్ అనేది వచ్చాయన్నమాట. దీని నుంచి మనం ఓవర్కమ్ అవ్వాలి అంటే ప్రోడక్ట్స్ అనేది మనం ప్రాపర్ గా మన స్కిన్ టైప్ కి సెట్ అయ్యేలాగా యూజ్ చేసుకోవాలి. నేను చేసిన మిస్టేక్ మీరందరూ చేయకండి. సో అందుకే మనం సీజన్ ని బట్టి ఫాలో అవుతుండాలి, అండ్ కొన్నిసార్లు ఏజ్ బట్టి కూడా మన స్కిన్ టైప్ అనేది మారుతూ ఉంటుంది అనమాట. సో అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. చెక్ చేయకపోతే ఇలా కాన్సిక్వెన్సెస్ అనేది ఉంటాయి. నేను ట్రై చేసిన మెథడ్స్, ట్రై చేసిన ప్రోడక్ట్స్ అయితే మీకు కూడా రికమెండ్ చేస్తాను. ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇంకొక విషయం చెప్పాలని అనుకుంటున్నాను, స్కిన్ కేర్ అనేది అందరికీ ఒకటేలాగే వర్క్ అవ్వవు. సో నాకు కొన్ని వర్క్ అయినవి మీకు వర్క్ అవ్వకపోవచ్చు, మీకు వర్క్ అయినవి నాకు వర్క్ అవ్వకపోవచ్చు. సో అందుకే ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేసి ఆ తర్వాత ఏ ప్రోడక్ట్ అయినా యూజ్ చేయండి. సో ఓపెన్ పోర్స్ ఉన్న వాళ్ళు ఎలాంటి స్కిన్ కేర్ చేసుకోవాలో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మనం మెయిన్గా కాన్సన్ట్రేట్ చేయాల్సింది క్లెన్జింగ్ పైన. సో క్లెన్జింగ్ అనేది మనం ఖచ్చితంగా డబుల్ క్లెన్జింగ్ అనేది చేసుకోవాలి. డబుల్ క్లెన్జింగ్ అంటే ఫస్ట్ స్టెప్లో మనం ఏంటంటే మిసెల్ వాటర్తో కావచ్చు, లేదా ఏదైనా మేకప్ క్లెన్జింగ్ బామ్తో లేదా క్లెన్జింగ్ ఆయిల్తో ఫస్ట్ ఫేస్ మొత్తం రబ్ చేసుకొని ఆ తర్వాత మనం ఫేస్ వాష్ అనేది చేసుకోవాలి. దీన్ని మనం డబుల్ క్లెన్జింగ్ మెథడ్ అంటాము. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మన పోర్స్ ఏమైనా డర్ట్ కావచ్చు, స్వెట్ కావచ్చు, ఆయిల్ కావచ్చు, అలానే ఉండిపోతే ఈ డబుల్ క్లెన్జింగ్ ప్రాసెస్తో మనకి ఈ ప్రోడక్ట్ అంతా నీట్గా వచ్చేస్తుంది. అండ్ పోర్ సైజ్ కూడా మెల్లిమెల్లిగా తగ్గుతుంది. ఒకటేసారి మనం రిజల్ట్స్ అనేది చూడము. ఒక విషయం వచ్చేసి మనం కంప్లీట్గా పోర్స్ని ఎరేజ్ చేయలేము. వీటి అపియరెన్స్ అనేది మెల్లిమెల్లిగా రెడ్యూస్ చేసుకోవచ్చు. సో నాకు ముందు ఏంటంటే పోర్స్ అనేది అంత ఎక్కువ విజిబుల్గా ఉండేది కాదు. నేను ఇందాక చెప్పాను కదా, నా పోర్స్ అనేది క్లాగ్ అయిపోయి ఎక్సెస్ ఆయిల్ ప్రొడ్యూస్ చేయడం వల్ల క్లాగ్ అయిపోయాయి. సో అప్పుడు నాకు ఈ పార్ట్లో మాత్రం లైట్గా పోర్స్ అనేది కనిపిస్తూ ఉండేవి. కానీ నేను ఈ ప్రాసెస్ని ఫాలో అయిన తర్వాత నాకు ముందు ఎలా ఉన్నాయో అలానే ఉన్నాయి, అంతేకాని పోర్స్ అనేది కంప్లీట్గా ఎరేజ్ అయిపోవలేదు. సో ఇది మైండ్లో పెట్టుకోండి. పోర్స్ అనేది మనకి కంప్లీట్గా వెళ్ళిపోవు, కాకపోతే ఆ అపియరెన్స్ అనేది మీకు ఫస్ట్లో టెక్స్చర్ ఎలా ఉండేదో అలానే అవుతుంది. అండ్ ఫేస్ వాషెస్ చూస్ చేసుకునేటప్పుడు కూడా అది జెంటల్గా ఉండేవి చూస్ చేసుకోండి. అండ్ అందులో ఏంటంటే లైక్ సాలిసిలిక్ యాసిడ్ ఉండేలాగా చూస్ చేసుకోండి. సో నేను రికమెండ్ చేసే ప్రోడక్ట్స్ వచ్చేసి ప్లమ్ నుంచి ట్రై చేయండి, లేదా ఫాక్స్టైల్ నుంచి, అండ్ మనకి డర్మాకో నుంచి కూడా ఉంది. సో నేను ప్రోడక్ట్స్ ఇమేజెస్ ఇక్కడ స్క్రీన్ పైన యాడ్ చేస్తాను, అండ్ ప్రోడక్ట్స్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను, ఒకసారి ట్రై చేయండి. చెప్పడం మర్చిపోయాను, ఇందాక చెప్పాను కదా లైక్ మనం క్లెన్జర్ ఎక్కువ యూజ్ చేయాలి అని చెప్పి. ప్రాపర్గా క్లెన్జింగ్ అంటే చాలా మంది ఏంటంటే ఎక్కువ సార్లు క్లెన్జింగ్ చేస్తే మన ఫేస్ అనేది బాగా అయిపోతుంది అని అనుకుంటూ ఉంటారు. అలా అస్సలు అనుకోకండి. మనం డేకి 2 times ఫేస్ వాష్ చేసామంటే సరిపోతుంది. ఎక్సెస్గా మీరు ఫేస్ వాష్ చేయడం వల్ల ఏంటంటే ఇంకా ఎక్సెస్ ఆయిల్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. దీనికి కూడా రీజన్ ఉందన్నమాట. ఇప్పుడు మనం ఫేస్ వాష్ చేసిన తర్వాత
ఏ స్కిన్ టైప్ అయినా కొంచెం డ్రై అవుతుంది, లైక్ కొంచెం అన్నా ఫేస్ వాష్ చేసిన కొన్ని సెకండ్స్ వరకు. సో ఇలా డ్రైగా ఉండడం వల్ల మన స్కిన్ ఏమనుకుంటుందంటే మన స్కిన్ అనేది డ్రైగా ఉంది, సో మనం కొంచెం ఆయిల్ అనేది ప్రొడ్యూస్ చేయాలి అని అనుకుంటుంది. సో ఇలా మనం ఆయిల్ ప్రొడ్యూస్ అయ్యింది కదా అని చెప్పి మళ్ళీ ఫేస్ వాష్ చేసామంటే మన స్కిన్ అనేది ఇంకా డ్రై అయిపోయింది, ఇంకా ఎక్కువ ఆయిల్ ప్రొడ్యూస్ చేయాలి అని అనుకుంటూ ఇలా ఎక్సెస్ ఆయిల్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఇలా ఎక్సెస్ ఆయిల్ వచ్చిందంటే మీ పోర్స్ అనేది ఎన్లార్జ్ అవుతాయి, పింపుల్స్ వస్తాయి, ఇలా చాలా చాలా కండిషన్స్ అనేది మన ఫేస్ పైన వస్తాయి. సో అందుకే ఫేస్ వాష్ అనేది డైలీ ట్వైస్ చేసుకున్నారంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం టోనర్ యూజ్ చేయాలి. సో టోనర్ అనేది మనం నయాసినమైడ్ ఉన్న టోనర్ని యూజ్ చేస్తే బెస్ట్, ఎందుకంటే నయాసినమైడ్ అనేది ఎక్సెస్ ఆయిల్ని తగ్గిస్తుంది అండ్ పింపుల్స్ రాకుండా ఉండడానికి తక్కువ ఛాన్స్ ఉంటుంది. ప్లమ్ నుంచి నయాసినమైడ్ టోనర్ ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. ఈవెన్ యూజ్ చేయడం కూడా మనకు కన్వీనియంట్గా ఉంటుంది. సో ఆ ప్రోడక్ట్ని ట్రై చేయండి. ఎంత వీలైతే అంత తక్కువ ప్రోడక్ట్స్ని యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ డబుల్ క్లెన్జింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత టోనర్ మీకు కావాలంటే యూజ్ చేయండి, లేదా స్కిప్ చేసినా పర్లేదు, ఎందుకంటే మనం సిరం యూజ్ చేస్తున్నాం కాబట్టి టోనర్ని స్కిప్ చేసినా పర్లేదు. నేను ఎందుకు తక్కువ స్టెప్స్ని ఇంక్లూడ్ చేసుకోమని మీ స్కిన్ కేర్ రొటీన్లో చెప్తున్నానంటే, మన పోర్స్ అనేది ఎక్కువ ప్రోడక్ట్స్, ఎక్సెస్ ప్రోడక్ట్స్ని ఫేస్ పైన అప్లై చేసుకున్నా క్లాగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అందుకే తక్కువ ప్రోడక్ట్స్ని యూజ్ చేయండి అని చెప్తున్నాను. అండ్ సెరమ్స్ మీరు ఒకవేళ బిగినర్ అయితే నయాసినమైడ్ సెరమ్ని యూజ్ చేయండి, లైక్ ఇది 5 to 10% కాన్సన్ట్రేషన్ ఉన్న సెరమ్స్ని మాత్రమే యూజ్ చేయాలి. సో ఇది వచ్చేసి ప్లమ్ నుంచి ట్రై చేయొచ్చు, అలానే డర్మాకో నుంచి ఉన్నాయి అండ్ మినిమలిస్ట్ నుంచి కూడా ఉన్నాయి. సో సెరమ్స్ కావాలంటే ఈ 3 బ్రాండ్స్ నుంచి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. మాయిశ్చరైజర్ చెప్పాను కదా, చాలా లైట్ వెయిట్ జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ని యూజ్ చేయండి. ప్లమ్ నుంచి బాగుంటుంది, అలానే జెల్ బేస్డ్ అంటే న్యూట్రోజెనా నుంచి బాగుంటుంది, సింపుల్ నుంచి బాగుంటాయి. సో ఈ 3 బ్రాండ్స్ నుంచి మీరు ట్రై చేయొచ్చు లైట్ వెయిట్ మాయిశ్చరైజర్ కోసం. నెక్స్ట్ వచ్చేసి సన్ స్క్రీన్ అనేది అసలు స్కిప్ చేయకండి. సన్ స్క్రీన్ కూడా మనం లైట్ వెయిట్ జెల్ బేస్డ్ సన్ స్క్రీన్స్ ని యూజ్ చేయాలి. డాక్టర్ షేప్ నుంచి బాగుంటుంది, మినిమలిస్ట్ నుంచి బాగుంటుంది, అలానే విష్ కేర్ నుంచి కూడా బాగుంటుంది అనమాట. సో సన్ స్క్రీన్ కావాలంటే ఈ 3 బ్రాండ్స్ నుంచి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ నైట్ టైమ్స్లో లేదా ఎప్పుడైనా వీక్కి 2 times మాత్రమే యూజ్ చేయండి. ఇది ఎక్స్ఫోలియేషన్ అనమాట. సో ఎక్స్ఫోలియేషన్లో మనం ఏంటంటే 2% మాత్రమే ఉన్న సాలిసిలిక్ యాసిడ్ని యూజ్ చేయాలి, అంతకంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ యూజ్ చేయకండి, ఎందుకంటే స్కిన్ బర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. లేదా ఏహెచ్ఏ బిహెచ్ఏ టోనర్స్ ఉంటాయి, సో వాటిని యూజ్ చేయండి. బిగినర్స్కి ఇది చాలా బిగినర్ ఫ్రెండ్లీగా ఉంటాయి అనమాట. ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉన్న సెరమ్స్ మనం ఫేస్ పైన పెట్టుకున్నాం అంటే ఫేస్ అనేది పాడయ్యే ఛాన్సెస్ ఉంటుంది. వీక్కి 2 times మాత్రమే యూజ్ చేయాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, డైలీ యూజ్ చేయకండి, వీక్కి 2 times మాత్రమే యూజ్ చేయండి. మనం ఎక్స్ఫోలియేషన్ అనేది కూడా చేసుకుంటూ ఉండాలన్నమాట. ఎక్స్ఫోలియేషన్ కోసం డిఐవై స్క్రబ్స్ హార్ష్గా ఉంటాయి కదా, అవన్నీ ట్రై చేయకండి. ఒకవేళ డిఐవై స్క్రబ్ మీరు ట్రై చేయాలి అని అనుకుంటున్నారు, ఏదైనా డిఐవై ప్యాక్స్ వేసుకోవాలి అని అనుకుంటున్నారు, హోమ్ మేడ్ ప్యాక్స్ అంటే ముల్తాన్ మిట్టి ప్లస్ రోజ్ వాటర్ రెండింటిని మిక్స్ చేసుకొని వీక్కి 1 time మాత్రమే అప్లై చేసుకోండి, లేదా 2 times అప్లై చేసుకోండి అంతే, డైలీ అప్లై చేసుకోకండి. సో ముల్తాని మట్టి మనకి ఏంటంటే ఎక్సెస్ ఆయిల్ ఉంటే ఫేస్ పై నుంచి రెడ్యూస్ చేస్తుంది అనమాట, స్కిన్ అనేది ఫ్రెష్ గా కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక బెస్ట్ టిప్ ని చెప్తాను, ఇది పర్సనల్ గా నా ఫేవరెట్ అనమాట. నార్మల్ గా మీకు నాలాగా మేకప్ వేసుకోవడం ఇష్టం ఉంది అంటే మేకప్ కొన్నిసార్లు ఏంటంటే పోర్స్ లోకి వెళ్ళిపోయి ఇంకా ఎక్కువ పింపుల్స్ ప్రొడ్యూస్ చేస్తుంది కదా. సో అలాంటి టైంలో ఏం చేస్తారంటే ఒక ఐస్ క్యూబ్ ని తీసుకొని ఫేస్ మొత్తానికి రబ్ చేసుకోండి. ఇది టెంపరీగా మన పోర్స్ అనేది స్ట్రింక్ అవడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇలా మనం స్ట్రింక్ అయిన తర్వాత మేకప్ వేసుకున్నామంటే అండ్ పోర్స్ లోకి మేకప్ కూడా వెళ్ళకుండా ఉంటుంది, అండ్ ఈవెన్ మన బేస్ అనేది చాలా ఫ్లాలెస్ గా కూడా కనిపిస్తుంది, మీరే చూస్తారు. అండ్ ఒకవేళ మీరు ట్రై చేసింటే నాకు కింద కమెంట్స్ లో చెప్పండి. మీరు కమెంట్స్ లో చెప్పారంటే నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను చెప్పిన టిప్స్ అండ్ ట్రిక్స్ మీకు వర్క్ అయ్యాయి అని నాకు తెలిస్తే ఇంకా రికమెండ్ చేయడానికి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు కావాలంటే అలోవెరా జెల్ ని కూడా అప్లై చేసుకోవచ్చు. అలోవెరా జెల్ ఏంటంటే మన స్కిన్ ని సూత్ చేస్తుంది, పోర్స్ ని కూడా టైట్ చేస్తుంది అనమాట. సో అలోవెరా, ముల్తాని మిట్టి, రోజ్ వాటర్, ఈ 3 products మీరు కావాలంటే డిఐవై చేసుకొని అప్లై చేసుకోవచ్చు. అండ్ మీరు కావాలంటే క్లే మాస్క్స్ అప్లై చేసుకోండి. సో ఇలా క్లే మాస్క్స్ మనం అప్లై చేసుకున్నామంటే పోర్స్ నుంచి ఏమైనా డస్ట్ కావచ్చు, ఆయిల్ కావచ్చు, అవన్నీ ఏమైనా ఉంటే రిమూవ్ చేస్తుంది. సో క్లే మాస్క్స్ వచ్చేసి నేను రికమెండ్ చేసేది డాట్&కీ నుంచి గ్రీన్ కలర్ లో ఒక క్లే మాస్క్ ఉంటుంది. ఇది చాలా చాలా బాగా వర్క్ అవుతుంది. నేను రీసెంట్ టైమ్స్ లోనే యూజ్ చేస్తున్నాను, మీకు కూడా నచ్చుతుంది. సో నేను ఫాలో అయిన టిప్స్ అయితే ఇవి, అండ్ యూజ్ చేసిన ప్రోడక్ట్స్ అయితే ఇవి, నాకైతే వర్క్ అయ్యాయి. సో అందుకే మీకు కూడా మీరు కూడా ట్రై చేస్తారని చెప్పి ఇన్ని రోజులు తీసుకొని వీడియోని అయితే చేస్తున్నాను. ర్యాండమ్ గా వీడియో చేయడానికి నాకు 1 second కూడా పట్టదు, బట్ కొన్ని డేస్ నేను యూజ్ చేసి నాకు వర్క్ అవుతానే నేను వీడియో చేద్దామని చెప్పి ఇన్ని రోజులు మిమ్మల్ని వెయిట్ చేయించాను. మీరందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ గా అనిపించి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో
ఓపెన్ పోర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డార్క్ స్పాట్స్ పైన, పింపుల్స్ పైన మీకు ఒకవేళ వీడియో కావాలి అని అనుకుంటున్నారంటే నాకు కింద కమెంట్స్లో చెప్పాలంటే తప్పకుండా ఆ వీడియో కూడా చేస్తాను. అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన మీకు బెల్ ఐకాన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేశారంటే నేను పెట్టిన వెంటనే ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా చూడొచ్చు. ఐ విల్ సీ యు ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై.